without fear or favor. ఎస్ బిగ్ టీవీలో మరొక ముఖ్యమైన వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. షీ ఈజ్ పూజిత, బిగ్ టీవీ బ్రాండ్ సొల్యూషన్స్ హెడ్. పూజిత చాలా వెల్ టాలెంటెడ్. సో అలాంటి టీం మా దగ్గర ఉన్నారు. పూజిత, ఏం చెప్తారు? ఈ జర్నీ ఎలా చేయబోతున్నారు? బిగ్ టీవీలో మీ ప్రస్థానం ఎలా కొనసాగిపోతుంది? థ్యాంక్ యూ సార్. బిగ్ టీవీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు మా ఛానల్కి మాత్రమే కాదు, తెలుగు న్యూస్ ఛానల్స్ ఇండస్ట్రీలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మనం న్యూస్ చూసాం, అడ్వర్టైజ్మెంట్స్ చూసాం, కానీ ఈ రోజు నుంచి న్యూస్తో పాటు ఒక కొత్త తరహా అడ్వర్టైజింగ్ స్టైల్ను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈరోజు మార్కెట్లో ప్రతి బ్రాండ్ అడిగే ప్రశ్న ఒకటే, మా బ్రాండ్ ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది చూడడమే కాకుండా నమ్మాలి. సో ఆ ఆలోచనతో, అదే లక్ష్యంతో మన విజయ్ సార్, అనిల్ సార్, రూపా మ్యామ్, అందరి టీం కూడా ఒక డిఫరెంట్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళవి మన బిగ్ టీవీ తెలుగులో ఇప్పుడు తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ మలయాళంలో చేసి సక్సెస్ఫుల్ అయ్యాం, తెలుగులో కూడా సక్సెస్ఫుల్ అవుతాం. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఎక్కువ రీచ్, ఎక్కువ ట్రస్ట్, ఎక్కువ ఇంపాక్ట్ తీసుకురాబోయే న్యూస్ ఛానల్ మనదే అవుతుంది. అంటే అడ్వర్టైజ్మెంట్ కాన్సెప్ట్స్ కావచ్చు, మా ఛానల్ ప్రారంభమైన తర్వాత మీ అందరికీ యాడ్స్ రూపంలో అందించబోతున్నాం. ఆడియన్స్ ఆసక్తిగా చూసే కంటెంట్తో పాటు బ్రాండ్ మెసేజ్ ఎలా చేరుతుంది అనే దానిపైన వర్క్ ఎక్కువ చేసి, ప్రతి బ్రాండ్ కూడా ఎలా రీచ్ అవుతుంది అనే క్వశ్చన్కి ఒకటే ఆన్సర్. మీ బ్రాండ్ జనాల్లోకి రీచ్ అవ్వాలంటే మీరు చూడాల్సిన ఛానల్ మాత్రం బిగ్ టీవీ అవుతుంది. ఎప్పుడైతే మేము ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు కూడా ఈ బ్రాండ్ ఇది అన్నప్పుడు నార్మల్ రెగ్యులర్ కంటెంట్ కాకుండా, రెగ్యులర్ యాడ్ వే ఆఫ్ షోయింగ్ యాడ్స్ కాకుండా డిఫరెంట్ ఎలా చేయాలి అనేది కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఆ థాట్స్ వస్తుంటాయి, నెక్స్ట్ లెవెల్ వస్తుంటాయి. సో ఇప్పుడు అదే విధంగా వాళ్ళు ఆలోచించి నెక్స్ట్ లెవెల్ రాబోతున్నాం. సో మాతో అసోసియేట్ అయిన బ్రాండ్స్ అందరికీ కూడా ఇదే చెప్పబోతున్నాం, మీ బ్రాండ్ కానీ జనాల్లో రీచ్ అవ్వాలంటే మీరు రావాల్సిన ప్లాట్ఫామ్ ఒకటే, బిగ్ టీవీ. దట్స్ ఇట్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ us. ప్రమోటర్స్కి, ఆ టీమ్కి ఎలాంటి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు బిగ్ టీవీ? అంటే సార్, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో రెగ్యులర్గా అయిపోయింది అన్ని బ్రాండ్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉండని, సోషల్ మీడియా ఉండనివ్వండి, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టీవీ కావచ్చు, జనరల్ రెగ్యులర్ ఎప్పటి నుంచో 20 years నుంచి సేమ్ అదే చూసిన వాళ్ళకు కూడా ఇది రెగ్యులర్. వాళ్ళకి కొత్తగా ఆకట్టుకునేలాగా ఏం లేదు. ఛానల్ ఓపెన్ చేస్తే ఇదే కదా అని పట్టించుకోరు. ఇప్పుడు కొత్తగా ఒక స్క్రీన్ చూస్తే ఒక బ్రాండ్ వచ్చింది అంటే ఆ బ్రాండ్ విజిబిలిటీ స్క్రీన్ పైన ఇలా ఉంది, ఇంతసేపు ఉంది, చూసిన వాడు కూడా ఇదేంటి అని చూసే ఆసక్తి కలుగుతుంది అనమాట. న్యూ ఇన్వెంటరీ, ఒక న్యూ ఇన్నోవేటివ్ థింగ్ మనం తీసుకొచ్చామన్నమాట. సో ఆ కాన్సెప్ట్స్ కూడా రెగ్యులర్ కాన్సెప్ట్స్ ఉండవు మనవి. ఏదైతే జనరల్గా ఇప్పుడు మనం ఏదైనా టాపిక్ బయట వచ్చిందనుకోండి, దాన్ని మరమ్మతులు చేస్తారు, దానికి మేకప్ వేసి ఒకలాగా చూపిస్తారు. కానీ మనది అలా లేదు. ఫస్ట్ నుంచి కూడా మనం ఏదైతే బయట నుంచి కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్ని అలాగే చూపిస్తాం. సో ఇప్పుడు మనం దానికి డిఫరెంట్గా సేమ్ కంటెంటే జనాల్లోకి రీచ్ అయ్యేలాగా, అంటే ఇంతకుముందు చూసిన వాళ్ళు ఏంది, జస్ట్ మెయిన్ కంటెంట్ వచ్చిందా లేదా, కానీ బేస్ నుంచి ఎండ్ వరకు ఎలా అయింది, ఏమొచ్చింది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో అలా చూపించినప్పుడు జనాలు ఏదైతే మన ఛానల్ చూస్తున్నప్పుడు ఆ యాడ్ పడ్డప్పుడు ఆ విజిబిలిటీ బాగుంటుంది. వ్యూవర్ ఎవరైనా సరే ఆ వ్యూ ఎలా ఉంటుందంటే ఒక హాలీవుడ్ మూవీ చూసిన వ్యూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎప్పుడైతే ప్రజెంటేషన్స్ క్లయింట్స్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించానో ఎవ్రీబడి అంటే షాక్. ఇప్పటివరకు ఎవరు చేయలే ఇట్లా, అంటే చేయొచ్చు వాళ్ళు, కానీ చేయలే, అంటే గట్స్ కావాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ సార్, యు ఆర్ అన్ అమేజింగ్ అంటే పర్సన్. అంటే జనాల్లో నార్మల్గా వచ్చినాయా, డబ్బులు వచ్చినాయా, మనకి బ్రాండ్స్ వచ్చినాయా అనే చూస్తారు, కానీ మీరు అలా కాకుండా వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనే థాట్ రూపా మ్యామ్ కూడా ఫాలో అప్ చేయడము, దిస్ ఈజ్ అమేజింగ్ సార్. డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ పూజిత, థ్యాంక్ యూ. ఇందాక నేను చెప్పాను బిగ్ టీవీకి ఉన్న మరొక స్ట్రెంగ్త్ పూజిత అని. సో ఆ మాటల్లో మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. Big TV without fear or favor.